హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ రిలాక్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పిల్లల స్కూల్లో రాగానే టేస్టీగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా? నేను చెప్పి ఈ స్నాక్స్ చేశారనుకోండి, మీ పిల్లలు 1కి 2 కాదు 3, 4 అయినా తింటారు. అంత టేస్ట్ ఉంటాయి. చాలా ఈజీ, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఉట్టిగా తినొచ్చు. చూసారా? సూపర్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా స్నాక్స్ పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ కప్తో మెజర్మెంట్ తీసుకున్నారో ఆ కప్తోనే మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మీరు కావాలంటే కొంచెం టేస్ట్ కోసం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ పంచదార వేసుకోండి. పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, మరిగే నీటిలలో 1 కప్పు బొంబాయి రవ్వ, అదే బొంబాయి రవ్వనే మనం సూచి రవ్వ అంటారు, ఉప్మా చేసుకున్న రవ్వ, దీన్ని ఈ వాటర్లో మంచిగా బాగా ఉడికించుకోవాలి. అలానే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేసుకొని మంచిగా వాటర్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. సరే కదా, ఇందులో ఇలా దగ్గర పడ్డేటప్పుడు కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ముద్ద లెక్క కలుపుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. దీన్ని ఉడికించుకున్నాం కదా, ఇలా దగ్గర పడ్డదాన్ని మనం దీన్ని ఇప్పుడు ప్యాన్కి విడిపోయేటట్టు దాకా కలుపుకోవాలి. ఇలా విడిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి. దీన్ని చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయింది కదా, మనం దీంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మన చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ ముద్ద లెక్క కలుపుకోవాలి. చపాతీ చేసుకునే కర్ర కానీ లేకపోతే మీ దగ్గర ఏదన్నా క్లాత్ కానీ ఉంటే దాని మీద వేసుకొని చేసుకోండి. నేనైతే పళ్ళెం మీదే చేస్తున్నాను. దీనికి మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం చేసిన చపాతీని ఈ మీద పెట్టేసుకొని మనం కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతోనే పాముకోవాలి. ఎంత పలసగా కాకుండా మరి మందంగా కాకుండా పాముకోవాలి. చపాతీ చేసుకునే కర్రకు కూడా ఆయిల్ రుద్దుకొని దీన్ని మరి పలసగా కాకుండా మందంగా కలుపుకోండి. నేను చూపిస్తాను అదే విధంగా. ఏదన్నా కొచ్చగా ఉన్న గ్లాస్ కానీ లేకపోతే బౌల్ కానీ ఉంటుంది కదా, దాంతో ఇలా చిన్న చిన్న పూరి లెక్క కట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దాన్ని
స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి, అన్నీ ఒక్కసారి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకవైపు కాలినాక ఇంకోవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలి. మనం పూరీలు పొంగినట్టు పొంగుతాయి అన్నమాట ఇవి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చాక కాల్చుకోవాలి. ఇంకోటి కూడా అదే విధంగా వేసుకోండి. అన్నీ ఈ విధంగానే వేసుకొని 1 బై 1 కాల్చుకోండి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చాక కాల్చుకోండి. అన్నీ ఈ విధంగానే కాల్చుకోండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. వేడి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. చూసారా, అసలు చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ ఉన్నాయి, ఇంకా స్వీట్గా చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.